చివరిది మీనరాశి కదా గురువుగారు. మీనరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంది? శోభకృత్నామ సంవత్సరంలో ఫలితాలు. పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాల వరకు, రేవతి 1, 2, 3, 4 పాదాల వాళ్ళను మనం మీనరాశి కింద స్వీకరిస్తాం. వీరికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యత 1, అవమానం 2. ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువగా ఉంది అని చూపిస్తుంది. ఈ రాశి వారికి ప్రస్తుతం గురువు స్వక్షేత్రంలో ఉన్నాడు, అంటే మీనరాశిలో ఉన్నాడు. ఏప్రిల్ 22వ తారీఖు వరకు గురువు మీనరాశిలోనే ఉన్నాడు. తరువాత ఏప్రిల్ 22 నుండి 2వ ఇంట్లోకి సంచారం చేస్తాడు, అంటే ధనస్థానంలోకి వెళ్తాడు. కానీ ధనస్థానంలోకి వెళ్ళినా కూడా అక్కడ రాహు సంబంధమైనటువంటిది, అంటే గురు చండాల యోగం ఉండడం వలన రావాల్సిన ధనం అయితే వస్తుంది, కానీ కొద్దిగా నిదానంగా ఇస్తాడు. ధన విషయంలో వస్తుంది, కానీ కొద్దిగా నిదానం ఇస్తాడు. ఇక విద్యా విషయాల్లో రాణింపు ఎక్కువగా కనిపిస్తుంది. అధికారాన్ని కూడా పొందడానికి ఎక్కువగా కారణమవుతుంది. అంటే వీళ్ళు ఏదైనా ఉద్యోగం చేస్తుంటే పై అధికారులు వీళ్ళ యొక్క గొప్పతనాన్ని గమనించి వీళ్లకు అందులో ప్రమోషన్స్ ఇలాంటి వాటిని కూడా ఇచ్చేదానికి కారణమవుతాడు. చురుకైనటువంటి స్వభావాన్ని కలిగింపజేస్తుంది. వీరు సౌఖ్యతను, యశోవృద్ధిని, సౌభాగ్యాన్ని, జీవితంలో ఉన్నత స్థితిని, ఇతరులకు వీళ్ళ పట్ల సానుకూలత ఎక్కువగా చూస్తూ వస్తారు. ఓకే. సంతాన యోగం కలిగేటువంటి దానికి కారణమవుతుంది ఈ సంవత్సరం. ఆరోగ్యం కూడా అనుకూలతగా ఉంటుంది. గురువు యొక్క ప్రభావం వీళ్లకు శుభ ఫలితాన్ని ఇస్తుంది. శనేశ్వరుడు 12వ ఇంట్లో ఉన్నాడు, అంటే వీళ్లకు ఇప్పుడే ఏలినాటి శని అనేటువంటిది ప్రారంభం. కానీ ఏలినాటి శని ప్రారంభమైన శనేశ్వరుడు సువర్ణమూర్తిగా ఉండడం వలన వీరికి శుభ ఫలితాలను ఇస్తాడు. కుంభరాశిలో స్వక్షేత్రంలో ఉన్నాడు శనేశ్వరుడు. ఏలినాటి శని అనేటువంటి దీంతో భయపడాల్సిన అవసరం ఏం లేదు. మీనరాశి వారికి ఏలినాటి శని అయినప్పటికీ కూడా ఆయన సువర్ణ రజతమూర్తులుగా సంచారం చేసేటువంటి సమయంలో శుభ ఫలితాలను ఇస్తాడు శనేశ్వరుడు. కానీ వీళ్ళు కూడా అంతే, వాహన ప్రయాణాల్లో వేగం తగ్గించడం మంచిది. ధనలాభంతో పాటు ఖర్చులను కూడా సూచిస్తాడు, కాబట్టి జాగ్రత్త వహించడం అనేటువంటి, ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి. ఇక రాహుకేతువులు 2, 8 స్థానాల్లో సంచారం చేయడం వలన సామాన్యమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. మరీ అంత గొప్పగా ఉండదు, మరీ అంత డౌన్ఫాల్ కూడా కాదు, మీడియంగా జీవితాన్ని నడిపిస్తూ ఉంటారు వాళ్ళు. అక్టోబర్ తరువాత 1, 7 స్థానాల్లో సంచారం వలన అనుకూలతలు అప్పుడు ఏర్పడతాయి. అంటే రాహువు మీనరాశిలోకి వస్తాడు, కేతువు కన్యారాశిలోకి వెళ్తాడు. ఆ సందర్భంలో వీళ్లకు సువర్ణమూర్తులుగా సంచరించడం వలన ధనలాభం కలుగుతుంది. ఒకవేళ ఉద్యోగంలో ఏదైనా మారాలనేటువంటిది కోరిక ఉంటే అక్టోబర్ తర్వాత వీళ్ళు మారడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. మీనరాశి వాళ్ళు ఏ ప్రయత్నమైనా అక్టోబర్ తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగంలో వాళ్ళు అక్కడే ఉండడం మంచిది. దాని నుండి వాళ్ళు సత్ఫలితాన్ని పొందుతారు, మంచి గౌరవాన్ని పొందుతారు. మారాలి అనుకుంటే అక్టోబర్ తర్వాత మారితే చాలా మంచి, వాళ్ళ ప్రయత్నాలు చేసుకోవాలి, ఉన్నత స్థితిని చూపిస్తుంది. అప్పుడు విదేశీయానాన్ని కూడా చూపించేదానికి కారణమవుతుంది ఓకే, రాహుకేతువుల యొక్క ఫలితం వలన. మరి పూర్వాభాద్ర నక్షత్రం వారు 4వ పాదం వారికి తెలివితేటలు, కార్యసాధన ఎక్కువగా చూపిస్తుంది. ఉత్తరాభాద్ర వారికి ఆత్మచింతన, ఆధ్యాత్మిక చింతన, సంతాన యోగము, ఉద్యోగ లాభాన్ని చేకూరుస్తుంది. రేవతి నక్షత్రం వారికి వివాహ కారణంగా ఉంది ఈ సందర్భంలో. అంటే వివాహ యోగం బాగా ఉంది, గృహయోగం ఉంది, ధనధాన్యాభివృద్ధి ఉంది. రేవతి నక్షత్రం వారికి అద్భుతమైనటువంటి ఫలితంగా కూడా చెప్పవచ్చు. అదేవిధంగానే వీళ్ళు కూడా వీళ్ళ యొక్క జన్మజాతకాన్ని పరిశీలింపజేసుకొని దశ అంతర్దశలు ఏం జరుగుతున్నాయో గమనించి వాటికి చేయాల్సినటువంటి పరిష్కారాలన్నీ కూడా ఆచరింపజేసుకొని శుభ ఫలితాలు ఈ శోభకృతనామ సంవత్సరంలో పొందాలని భగవతిని మనం ప్రార్థన చేద్దాం. వీరికి అదృష్ట సంఖ్య 3. మరి తిథులు లేకుంటే తేదీలను గమనించినట్లయితే 1, 2, 5, 9. 1, 2, 5, 9 మీనరాశి వారికి బాగుంది. పాడ్యమి, విదియ, పంచమి, నవమి ఇవి తిథులు శుభదాయకంగా ఉంటాయి. ఇక ఆదివారము, సోమవారము, గురువారము ఈ 3 వారాలు కూడా యోగప్రదాయకంగా కనిపిస్తున్నాయి. అంటే ఏదైనా పని ప్రారంభం చేయాలనుకుంటే ఆదివారము, సోమవారం కానీ గురువారం కానీ ఆచరింపజేసుకోవడం మంచిది. వీళ్ళు ప్రధానంగా శనేశ్వరుణ్ణి, శివుణ్ణి ప్రార్థన చేయడం మంచిది. ఎందుకంటే ఏలినాటి శని యొక్క ప్రభావం కాబట్టి ఎక్కువగా వీళ్ళు కూడా సుందరకాండ పారాయణ కానీ
లేదంటే సుబ్రహ్మణ్య అష్టకాన్ని కానీ శివారాధన చేసుకోవడం ఇవన్నీ కూడా శుభ ఫలితాలను ఇచ్చేటువంటివి. తప్పకుండా మీనరాశి వారికి కూడా శుభం చేకూరుతుంది. ఈ సంవత్సరంతో మీనరాశి వారికి కూడా బాగుంది. అయితే గురువుగారు, ఏలినాటి శని సహజంగా అసలు కొద్దిపాటి జ్ఞానం ఉన్న జాతకం గురించి అసలు ఏమీ లేకపోయినా ఏలినాటి శని అనగానే చాలామంది భయపడుతుంటారు. నిజానికి అసలు ఆ ఏలినాటి శని ప్రభావం అంత ఉంటుందా? అంత భయపడాల్సి ఉంటుందంటారా? అంటే ఏలినాటి శని అన్న వెంటనే భయపడడం ఎందుకు జరుగుతుంది అంటే దాని మీద అవగాహన కొంచెం తక్కువగా ఉండడం వలన మనకు అలా అనిపిస్తుంది. ఇప్పుడు ప్రధానంగా ఈ శనేశ్వరుడు తను ఉన్నటువంటి స్థానం శత్రుస్థానంలో ఉన్నా, లేదంటే శత్రువుల యొక్క వీక్షణ ఉన్నా కొన్ని ఆటంకాలు కలిగింపజేస్తాడు. అలా అని మరీ ప్రమాదకరంగా ఉండేటువంటి విషయాన్ని చేయడు ఆయన. అందులో అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఏంటి అని అంటే మనం ఆరోగ్య విషయానికి అంటే ఆయుష్యకారకుడే ఆయన ప్రధానంగా. అష్టమ స్థానం మనకు ఉండేటువంటిది ఆయుష్య స్థానంగా చెప్తాం. మరి ఇక్కడ ఏలినాటి శని అన్నప్పుడు ఏమిటి అని అంటే ఇప్పుడు మనం ఉదాహరణకు తీసుకున్నట్లయితే కుంభరాశి వారికి, ఇక్కడ మకర రాశి వారికి, పైన మీనరాశి వారికి ముగ్గురికి ఏలినాటి శని జరుగుతుంది. ఓకే. మకర రాశిలో నుండి ముందుకు కుంభరాశిలోకి వెళ్ళాడు. అంటే ఏమిటి? మకర రాశి వారికి 5 సంవత్సరాలు గడిచిపోయి ఇక 2.5 సంవత్సరాలు చివరిలో ఉన్నారు. ఇప్పుడు కుంభరాశి వారికి 2.5 సంవత్సరాలు గడిచిపోయి 5 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు మీనరాశి వారికి ఇంకా ప్రారంభమైంది. మరి ప్రారంభమైనప్పుడు కానీ లేదంటే దీని మధ్యలో ఉన్నప్పుడు కానీ చివరిలోకి వచ్చినప్పుడు కానీ కలిగేటువంటి ఫలితం ఏమిటి అని అంటే వాళ్ళు శత్రుస్థానాల్లో ఉన్నప్పుడు, శుభగ్రహాల వీక్షణ లేనప్పుడు కొంత అనారోగ్యాలను ఇలాంటి వాటిని కలిగింపజేస్తాయి. కాబట్టి మనం ఏమిటి అంటే వాటికి పరిష్కారాలు చెప్పారు. కాబట్టి వాటికి సంబంధించినటువంటి శనివారం నాడైతే శనేశ్వరుడికి తైలాభిషేకం చేసుకోవడం, శనిత్రయోదశి ప్రధానంగా మనం చెప్పుకునేటువంటి వాటిలో శనిత్రయోదశి ఒకటి. ఆ శనిత్రయోదశి నాడైనా సరే శనేశ్వరునికి అభిషేకం చేయించి నల్ల నువ్వులు, అదేవిధంగానే ఉప్పు, రాళ్ల ఉప్పు, కల్లుప్పు అంటాం, దాన్ని దానం చేయడము, దక్షిణ తాంబూలాలతో ఇవ్వడము, లేదంటే గోదానం చేయడము, ఇలాంటివన్నీ కూడా ఆచరింపజేస్తే అందులోనూ శనేశ్వరుణ్ణి ఆయన యొక్క శుభాన్ని మనం పొందాలి అంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన కూడా చాలా ప్రధానం, ముఖ్యంగా చేసుకుంటూ ఉండాలి. శనివారాలు వెంకటేశ్వర స్వామికి ప్రదక్షిణలు చేయడము, అర్చన చేయించుకోవడం. అదేవిధంగా ఆంజనేయ స్వామి గురించి కూడా ఎక్కువగా మనం చెప్తాం. శనేశ్వరుడు అన్న వెంటనే ఆంజనేయ స్వామిని గురించి చెప్తాం. ఆంజనేయ స్వామి యొక్క శక్తి ముందు కూడా ఆయన ఆగలేనటువంటి వాడు. కాబట్టి శనేశ్వరుడు ఇది ఉన్నప్పుడు శివారాధన, వెంకటేశ్వర ఆరాధన, ఆంజనేయ స్వామికి ఆరాధన, ఈ ముగ్గురిని ఎక్కువగా తలుచుకోవడం వలన శనేశ్వరుని యొక్క ప్రభావం కొంచెం తగ్గుతుంది. కాబట్టి శని మనకి ఏలినాటి శని అన్న వెంటనే భయపడాల్సిన అవసరం లేదు. మంచి ఫలితాలను కూడా ఇచ్చేటువంటి శక్తి ఉన్నటువంటి వాడు ఆయన. కాకపోతే దాని మీద మీరు అన్నట్టు అవగాహన లోపం ఉండడం వల్ల కొంచెం భయపడతారు, కానీ అంతగా భయపడాల్సిన అవసరం లేదు. అయితే గురువుగారు, చాలామంది చెప్తుంటారు కదా, ఇప్పుడు మనకి రాజకీయ రంగంలో కానీ సినిమా రంగం వాళ్ళకి కానీ, ఇప్పుడు రాజకీయమే తీసుకోండి, 2024 వస్తున్నప్పుడు మనం ఎలక్షన్స్ వస్తే ఇలా చెప్తాం కదా. ఓవరాల్గా ఈ సంవత్సరాన్ని బట్టి కానీ లేకపోతే ఈ గ్రహాలని బట్టి కానీ ఒకేసారి మార్పు అనేది జరుగుతుందా? వాళ్ళ జాతకాలను బట్టి జరుగుతుంది అంటారా? ఇప్పుడు ఈ గ్రహాల యొక్క ఇదేంటంటే గోచార రీత్యా జరిగేటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఒకరి ఎవరిదైనా ఒక నక్షత్రాన్ని మనం తీసుకున్నట్లయితే, లేదంటే వాళ్ళ యొక్క రాశిని చూసినట్లయితే, ఇప్పుడు మేషరాశి జాతకులు ఉన్నారు, ఒక రాజకీయ రంగం, లేదంటే ఒక సినీ పరిశ్రమ కావచ్చు, లేకుంటే ఒక వ్యాపారవేత్తది కావచ్చు తీసుకున్నాం. వాళ్ళకు మనం ఏం చేస్తున్నాము, గోచార రీత్యా చూసినప్పుడు మేషరాశిని చూసామనుకో, వాళ్ళ మేషరాశి అయి ఉంటుంది. ఆ మేషరాశిని చూసినప్పుడు ఏంటంటే గురువు ప్రస్తుతం 12వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి గురుబలం లేదు. వీళ్ళకి రాజకీయంగా కావచ్చు, అటు వ్యాపార విషయంలో కావచ్చు, లేదంటే చిత్ర పరిశ్రమలో కావచ్చు, లేదంటే ఉపాధ్యాయ వృత్తిలో కావచ్చు, ఆటంకాలు అనేటువంటివి ఉండే ఉంటాయి గోచార రీత్యా. మరి శనేశ్వరుడు 11వ ఇంట్లో ఉన్నాడు, లాభంలో ఉన్నటువంటి లాభస్థానంలోనే ఉన్నాడు. అంటే శనేశ్వరుడు నుండి మంచి కలుగుతుంది. గురుబలం ఉంటేనే ఏవైనా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇది కేవలం మనం ఏంటంటే గోచార రీత్యా చెప్తాం. ఆ రాజకీయ నాయకుడు గెలవచ్చు, లేదంటే ఈయన గెలవచ్చు, ఈయన యొక్క సినిమా హిట్ అవ్వచ్చు, లేదంటే నీవు వ్యాపారంలో ఇంకా అభివృద్ధి చెందుతావు, నువ్వు ఉపాధ్యాయునిగానే ఏంటి ప్రిన్సిపల్ కూడా అవుతావు, డీన్ అవుతావు. ఇలాంటివి మనం చెప్పాలి అంటే
వారి యొక్క జాతకంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ అంతర్దశలే చాలా ప్రధానం. వాటిని బట్టి మాత్రమే చెప్పగలం. ఏ గ్రహాలు వాళ్ళు జన్మించినప్పుడు ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళు పుట్టినటువంటి లగ్నం ఏమిటి, ప్రస్తుతం వాళ్ళకు జరుగుతున్నటువంటి దశలు ఏమిటి, అంతర్దశలు ఏమిటి, అక్కడ ఉన్నటువంటి ఆ గ్రహాల మీద ఎవరి యొక్క వీక్షణ ఎక్కువగా ఉంది, వాటిని అన్నిటినీ పరిశీలన చేసుకున్నట్లయితే వాటిని స్వీకరించి వాళ్లకు ఫలితాలను మనం చెప్పగలుగుతాం. దానికి తగిన పరిహారాలు ఏమన్నా ఉంటే కూడా వాళ్ళు ఆచరింపజేసుకుంటే తప్పకుండా అలాంటి వాళ్ళకు విజయం చేకూరుతుంది. అంటే ఇది పైది చెప్పేది కేవలం గోచారాన్ని బట్టి మాత్రమే చెప్పండి. ఇప్పుడు మనం 12 రాశుల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మీది వృశ్చిక రాశి అయి ఉండొచ్చు, నాది వృశ్చిక రాశి అయి ఉండొచ్చు, ఇంకొకరిది వృశ్చిక రాశి అయి ఉండొచ్చు. కానీ ఇదేంటి, అందరికీ సామూహికంగా చెప్పినటువంటి గోచార ఫలితాలు, అంటే గ్రహాలు సంచారం చేసేటువంటి దాన్ని బట్టి చెప్పిన ఫలితాలు. మరి అందరికీ ఒకే రకంగా ఉండదు. ఎందుకు, ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే మన యొక్క జన్మరాశిని బట్టి మనకు జరుగుతున్న దశాంతర్దశలను బట్టి ఫలితాలు ఉంటాయి ఎక్కువగా. వీటి నుండి ఏమిటి అని అంటే ఈ గ్రహాలు ఎలా ఉన్నాయి, వీటి నుండి ఫలితం ఎలా ఉంది, మన జాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ఫలితం ఎలా ఉంది, ఈ రెండింటిని కూడా బేరీజు వేసుకుంటే అప్పుడు వాటి నుండి మనం మంచి ఫలితాలు పొందొచ్చు. సామాన్యంగా మనం అందరి గురించి చెప్పుకునేటువంటిది ఈ గోచారాన్ని బట్టి పంచాంగాన్ని బట్టి చెప్పుకుంటాం. అయితే మొత్తం మీద ఈ శోభకృత్ నామ సంవత్సరం అనేది గడిచిన 3-4 సంవత్సరాల కంటే కూడా అన్ని రాశుల వారికి బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. ఇందులో నాకు అనిపించేటువంటిది అంటే ఈ శోభకృత నామ సంవత్సరం అనేటువంటిది మనకు ఇంతకుముందు శుభకృతం వెళ్ళిపోయింది. ఆ వెళుతూ వెళుతూ ఒక గొప్ప కార్యం ఆచరించి వెళ్ళింది. ఏమిటి, ఆత్మబలముతోడ నాస్కారునే పొంది నాటు నాటు ఎనుచు నాట్యమాడి శుభములెన్నొదీర్చి శుభనామధారియై నిండు మనముతోడ నిష్క్రమించే. తను వెళ్ళిపోయేటప్పుడు ఆస్కార్ అవార్డును ఇచ్చింది, నాట్యం చేసి శుభాలు ఎన్నో ఇచ్చి నిండు మనంతో వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు వచ్చేటువంటి ఈయన కూడా మనకి ఏంటంటే శోభలను కూర్చాలి. బుధుడు రాజు కాగా బుధులకు ఘనకీర్తి. బుధుడు రాజు అయ్యాడు కాబట్టి బుధులు అంటే పండితులందరికీ కూడా చాలా ఘనకీర్తి ఉంటుంది. మంత్రి శుక్రుడయ్యే మహికి కీర్తి. మంత్రి శుక్రుడు కాబట్టి మహి అంటే నేల, భూమి, ఈ భూమిని పరిపాలన చేసేటువంటి రాజు ఎవరైతే ఉంటాడో ఆయన కీర్తి ప్రతిష్టలు ఈ భూమికి తీసుకొస్తాడు. సేవజేయ గురువు సేనాధిపతి అయ్యే. మనకు అందరికీ కూడా సేనాధిపతి ఈ సంవత్సరము గురువు, బృహస్పతి, దేవతల యొక్క గురువు. ఆయన మనకు సైన్యానికి అధిపతి కాబట్టి ఏదైనా ఒకవేళ యుద్ధాలు ఇలాంటివి వచ్చినా కూడా విజయం అంతా మన వైపే ఉంటుంది. అంటే భారతదేశం యొక్క చరిత్ర అంత గొప్పగా ఉండేటువంటిది ఇది. శోభలెన్నో నింప శోభ వచ్చే. అటువంటి శోభలన్నీ కూడా మనకు నింపడం కోసం ఇలాంటి మంచి గ్రహాలలో, అంటే 9లో 8 శుభగ్రహాలుగా మనం చెప్పుకున్నాం, 1 మాత్రమే మనకు అశుభగ్రహంగా చెప్పుకున్నాం. అంటే ఎక్కువగా ఆధిపత్యం శుభగ్రహాలదే ఉంది కాబట్టి తప్పకుండా ఈ శోభకృతనామ సంవత్సరం శోభలను నింపుతుంది, మంచి శోభగులను ఇస్తుంది, అందాలను చేకూరుస్తుంది. అందరికీ మంచి జరుగుతుంది, జరగాలని మనం కోరుకుందాం. ధన్యవాదాలు గురుగారు, చాలా చాలా బాగా చెప్పారు. అందరి రాశి ఫలితాలు అన్ని రాశుల వారికి కూడా చూశారు కదా. శోభకృత్ నామ సంవత్సరం, ఈ ఉగాదితో వచ్చే శోభకృత్ నామ సంవత్సరం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, ఏ రాశి వారికి ఎలా ఉంది, ఇది కూడా గోచారాన్ని బట్టి చెప్పారు. మళ్ళీ వాళ్ళ జాతకాన్ని బట్టి, దశ అంతర్దశల్ని బట్టి మారుతూ ఉంటుంది. మీ దశ అంతర్దశల్ని బట్టి మీరు చేయించుకోవాల్సిన పూజలు అవి జరిపించుకుంటే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయని గురువుగారు చాలా వివరంగా చెప్పారు కదా. శోభకృత్ నామ సంవత్సరం అందరికీ మంచి చేయాలని, మంచి మంచి శుభాలు కలగాలని మేము కూడా మా వ్యూవర్స్ తరపున అందరి తరపున కోరుకుంటున్నాం. అందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.